సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడతాను అని అంటే మరి ప్రభుత్వం ఎందుకు అపోజ్ చేస్తుందంటారు? రీజన్ ఏమై ఉండొచ్చు? దీనికి వాళ్ళలో భయం పడదు, వాళ్ళలో భయం వచ్చింది. నాది పక్క తెలంగాణ, నా తెలంగాణలో కూడా అభిమానులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇవాళ మటుకి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఎక్కడ దూషించలేదు, అని నిస్వార్థంగా నిజాది చేస్తున్నాం. కాబట్టి మేము కూడా తెలంగాణ బిడ్డమైనా ఆంధ్ర ఉన్న పవన్ కళ్యాణ్ అనుకున్నాం. మేము చెప్తున్నాం అందైనా మేము అభిమానిస్తున్నాం పవన్ కళ్యాణ్ని. ఆయన భారతీయ పౌరుడు, మేము అభిమానిస్తున్నాం. ఇంతకుముందు సినిమాపరంగా కావచ్చు, ఇప్పుడు మామూలుగా ఆయన చూస్తే వ్యక్తిగత చాలా మంచి వ్యక్తి. అది నచ్చి మీ తెలంగాణ ప్రజలను మేము కూడా అభిమానిస్తున్నాం. దాంట్లో కొంతమంది నచ్చపోవచ్చు అని మొత్తానికి ఆయన యాక్సెప్ట్ చేసి అందరినీ కాదండి రావద్దు తెలంగాణ అధికారం ఎవరికి లేదు తెలుసు. మా భావాలు కూడా ఇక్కడ మేము తెలంగాణ ప్రజలే కదా, మరి మా వాళ్ళు కూడా మాది కూడా కాదండి. వాళ్ళు ఎవరు? నాకు ఇష్టం, నా తెలంగాణలో నేను పుట్టినా, నా తెలంగాణ ఇష్టం, నా తెలంగాణ నాకు కూడా పవన్ కళ్యాణ్ ఇష్టం. నా పరిపాలన వస్తుందని నాకు ఆశ ఉంది. ఆయన వ్యక్తిగా మంచివాడు. వీళ్ళందరూ సంపాదించుకున్నారు, కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ సంపాదించుకోలేదు. 10 ఎకరాల భూమి కష్టపడి సంపాదించుకుంటే కొన్న భూమిని కబ్జా భూమి అంటున్నాం. ఇంకెందుకు కోపం రాదు? నన్ను యొక్క తెలంగాణ బిడ్డగా నాకు ఇన్ని కోట్ల ఆస్తిని ఇక్కడ దోచుకుంటున్నాం. మాకు 1000 కోట్లు దోచుకున్నారు, ఇక్కడ ఆంధ్ర చేసి దోచుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ దోచుకోలేదే. పవన్ కష్టపడి 10 ఎకరాల భూమి చూపించినాడు. అతని మీద టీవీలు పెట్టుకొని సెల్లు పెట్టుకొని 10 ఎకరాల భూమి చుట్టూ కంచేసుకొని అందరూ టీవీలు అమ్మడి తిరుగుతున్నామ్మా. ఈ పిచ్చోలా మంచోళ్ళు అర్థం కాలేదు, క్రికెటర్లు పిచ్చోలా మంచోళ్ళు అర్థం కావట్లేదు. ఎందుకంటే 10 ఎకరాల భూమి కొన్ని చూపిస్తున్నాడు, ఆవులు పెంచుతున్నాడు. అక్కడ ఏం పెంచుడు? ఆవు కొనుక్కున్నాడు. రైతులు దగ్గర ఉన్నది, నువ్వే రైతు కొన్నా అంటున్నావు, కబ్జా అంటున్నావు. ఒకటి మనిషి మన తెలంగాణని మన పరుసులు, మన తెలంగాణ పరుసులు డిసైడ్ తెలంగాణ పరువు వీళ్ళు అనుకుంటారు కదా. వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం మా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బసి బేడ వాళ్ళకి తాకడ పెడుతున్నారు. వాళ్ళ సొంత ప్రజలుగా తాకడ పెడతారు. మీరు తెలంగాణ వ్యక్తిగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ప్రభుత్వం ఇట్లా అపోజ్ చేయడాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? అమ్మ, నేనైతే నాకు ఇట్లా చాలా తప్పును నేర్చుకున్నారు. మీరు ఎవరు కనుక పవన్ కళ్యాణ్ ఇలా ఆలోచిస్తున్నారు, మీరు చాలా తప్పును నేస్తున్నారు. వారిని బాధించిన ఎక్కడ పోటీ చేయొచ్చు. కాబట్టి మీరు వాళ్ళు రావచ్చు, చెప్పొచ్చు, చేయొచ్చు. తప్పుగా మాట్లాడడం దాన్ని ఖండించాలి తప్ప తప్పుగా ఎక్కడ మాట్లాడండి. ప్రొఫెసర్ నాగేశ్వర తప్పు మాట్లాడండి, ప్రొఫెసర్ నాగేశ్వర గారు తప్పు అది విషయం పడకొచ్చి ఇక్కడ పడకొచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారికి ఇష్యూకి మీ మీడియా ఛానల్ ఉన్న మీ జర్నలిస్ట్గా సంబంధం అమ్మా, సంబంధం చెప్పండి. మీరు చెప్పండి. చదువుకునే అందరూ మీ పెద్ద చదువుకోలేదు, మీరు చదువుకునే మేధావు కదా, దానికి సంబంధం అది ఏం మాట్లాడండు? అదేదో అమిత్ షా గారితో మాట్లాడండు, ఈ సంబంధం మాట్లాడండు. దానికి జర్నలిస్ట్ సంబంధం, తెలంగాణ రావడం సంబంధం ఏంటి? అంతేకమ్మా, తెలంగాణ రావడం సంబంధం. చిన్న మూర్ఖుడు చదువుకుని మా పల్లెటూళ్ళలో, మా ఊళ్ళో ఉన్న పల్లెటూళ్ళలో చెప్తారు, అరే దానికి సంబంధం ఏంటి అబ్బాయి అంటాడు. మరి మీరేం చేస్తున్నారు? టీవీలు పెట్టుకొని పవన్ రావద్దంటే సంబంధం తప్ప జర్నలిస్టు అన్న నాగేశ్వర చెప్పిన మాటలు వేరు. ఆయన దాని గురించి మాట్లాడాడు, నువ్వు రావద్దు, అమిత్ షా గారికి మాట్లాడినట్టు నుంచి మాట్లాడాడు. దాని గురించి డెబ్యూట్ నడుస్తుంది. పవన్ గారు చెప్పాడు, ఏమంటే అది కాదండి, తప్పుగా మీరు ఆలోచిస్తే తప్పండి, అది మీ భావన మీరు ఎవరు తప్పుడు మీరు చేయొచ్చు, అది కాదని చెప్పిండు. చెప్పినప్పుడు ఈయన కూడా ఫస్ట్ సారీ చెప్పిండు. సో ఆ మ్యాటర్ అది వేరు. వచ్చి ప్రెస్ క్లబ్లో పెట్టి మీరు పవన్ కళ్యాణ్ పెట్టుకుని అమ్మరా పోతారు. అది పెద్ద చదువుకున్నాడు ఎవరు? పార్షల్ యాదవ్ గారు. ఆయన పెద్ద వయసు, మా వయసు మరి 60 సంవత్సరాలు తెలుసుకుంటుంది. ఆయన పట్టుకొని భార్యకి సంబంధం అమ్మా, 5 పిల్లలు 3 పిల్లలు మాత్రమ్మా చదువుకుని నీ కుటుంబ సభ్యులు పడుతుంటా. ఏ కుటుంబాల్లో 2 పెళ్లి కాలే? ఎన్ని కుటుంబాల్లో 2 పెళ్లి కాలే? శ్రీనివాస్ కూడా 2 పెళ్ళారు. పెళ్ళి తప్ప? పెళ్లి చేసుకొని ఆగని తప్పు. ఇలా బుద్ధి లేదా మురుకు లేదు. పెళ్లి చేసుకొని ఆడపిల్లల్ని ఆగం చేస్తే తప్పు, వాళ్ళ కుటుంబాలు ఆగం చేస్తే తప్పు. పెళ్లి చేసుకుని వాళ్ళ సొంతంగా విడిపోయినారు, వాళ్ళు ఎవరు బతుకు వాళ్ళు బతున్నారు. నీకేం తప్పు? అది కూడా పడుతుంది మిథులకి, తప్పు కదా. ఇప్పుడు ఆ మ్యాటర్ ఈ మ్యాటర్ ఏంటి? అది ఎక్కడ అన్న నాగేశ్వర గారు వచ్చి ఆయన ఏదో మాట్లాడి దాని గురించి మాట్లాడుతుంటే వీళ్ళు మధ్యలో వచ్చి వీళ్ళు ప్రెస్ క్లబ్ పెట్టి ఆడపిల్ల గురించి మాట్లాడతారు, భార్య గురించి మాట్లాడతారా? ఎంత బుద్ధి తక్కువ అసలు. మీరు చదువుకోండి అసలు ఇప్పుడు ప్రొఫెసర్ అసలు ఇప్పుడు జ్ఞానం ఉంది అసలు. మన తెలంగాణ పరిస్థితులు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన నాయసావు ప్రొఫెసర్ నాయసారు. మీరు పడకొచ్చిన భాష యాదవ్ గారు ఆ వయసులో మాట ఎట్ట పడుతుందండి? మీకు వద్దు నా భాష యాదవ్ గారు, మీ బుద్ధి ఉందండి? ఒక ఆడపిల్ల మాట్లాడుతుంది, మీరు నీ బిడ్డ గురించి మాట్లాడుకుంటారా? మీరు మన తెలంగాణలో కూడా 2 పెళ్లి లేరా, విడిపోయిన లేరా? మీకు బుద్ధి అసలు? మీకు అట్లా మాట్లాడడానికి పెద్ద వయసు వచ్చి మీకు ఇంకా మా తెలంగాణ పరుస్తారు. మీరు తెలంగాణ గడ్డ మీద ఉన్న మీరు మన పరువు, నీవు తెలంగాణ బిడ్డనే, నా పరుసు ఇప్పుడు నువ్వు లెక్క. నాలాంటి వాళ్ళని పరుస్తున్నాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నాడు యాదవ్ గారు? మీరు మాట్లాడినాక తీసుకొచ్చి మళ్ళీ 10 ఎకరాల భూమి ఉంటే పోయి దాన్ని పుల్లలు పెట్టి కాంకు పెట్టి చదివిస్తారా? 100 ఎకరాలు సంపాదించుకున్న కోటితులుగా వాళ్ళ తీయండి, 1000 ఎకరాలు సంపాదించి కోటితులుగా వాళ్ళ తీయండి బయటికి. వాళ్ళ చేత కాదు మీకు, వాళ్ళ చేత కాక వచ్చి 10 ఎకరాలు కష్టపడి సంపాదించాం 10 ఎకరాల భూమి కొనుక్కుంటే అంతా చూపించండు, పొలాలు గిలుకుంటాయి. ఆయన మీద పడి మీరు ఏడ్స్ వస్తారు. మీకు సిగ్గు మీకు అసలు మన తెలంగాణ పరుస్తుతారు. మీరు మంచిది పట్టుకోండి, దొంగలు పట్టుకోండి, మంచివాడు నిజాలు పట్టుకొని పరుస్తారు. మీరు దోచుకునే 1000 కోట్లు దోచుకున్నారు కొంతమందిగా, వాళ్ళ ఇంట్లో పోండి, తీయండి వాళ్ళకి. అదమ్మ నా బాధ. అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు కదా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ని తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకోవచ్చు? వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? తెలంగాణ ప్రజలు ఈ ప్రెస్ మీట్ గురించి అమ్మా ఆయన గురించి చర్చ గురించి ఆయన వాదించడానికి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గురించి ఇప్పుడు బాధపడ్డాడు. ఎందుకంటే ఆయన సొంతంగా భూముల గురించి అన్నీ పెట్టి ఎక్కడెక్కడ అన్ని ఆలస్యం చేస్తారు. కాబట్టి ఆయన కూడా ఎవరికైనా బాధ ఉంటుందమ్మా.
సొంతంగా కష్టపడ్డోడికి రూపాయి సంపాదించుకున్నోడికి ఒక నిజాయితీగా ఏదో రాజకీయం చేద్దాం కొన్ని ప్రజలకు సేవ చేద్దాం వచ్చినోడికి ఇలాంటి మాట పడ్డప్పుడు గ్యారంటీగా బాధ ఉంటుంది. ఆ బాధపడ్డాడు దాన్ని చెప్పుకున్నా వస్తాడు రావద్దా? ఆ బాధపడ్డాడు చెప్పుకున్నా రావద్దా? రాకుండా మీరు అడ్డు పెడతారా? రాకుండా అడ్డు పెడతారు మీరు. అడ్డు పెట్టి ముఖాలు పెట్టి మీరు ఆయన దాని చెప్పకూడదు చేయకూడదు. దానికోసం మీరు ఏ అనుమతి చేయరు, పక్క పెడతారు. ఏంది మాట తెలంగాణ అడ్డం పెట్టి తెలంగాణ అందరు ప్రజలే ఉన్నారు. తెలంగాణ ఒక వ్యక్తులు లేరు. తెలంగాణ అందరు ప్రజలు ఉంటారు, అందరు మనోభావాలు ఉంటాయి, అందరికి ఇష్టం ఉంటారు. ఒక్కడికి నీకు ఇష్టం ఉండరు. నా కుటుంబంలో నా కొడుకో బాధ ఉంటుంది, నాకు ఒక బాధ ఉంటుంది, ఇంకోటి ఉంటాయి. ఒక్కొక్కరు వాళ్ళు ప్రేమిస్తారు. ఆ ప్రేమించిన తప్పు ఉన్నప్పుడు వాళ్ళని మనం ఈ తప్పు అని చెప్పాలి. అంతేకాని రమ్మంటానికి రావద్దంటే మనెవరు? అసలు మన సొంతం ఎక్కడ ఉంది? ఇంకా సొంతంలో ఉన్నా లేదా మనం సొంత బతున్నా ఎక్కడ పోతుంది? మనం గిరీసు పడుతున్నాం అక్కడ. అది నా బాధమ్మ.